చెలుపూరు గ్రామ పురాతనమైనటువంటి శివాలయం పూర్తి స్థాయిలో భిన్నమైనటువంటి సందర్భంలో గ్రామంలోని అందరు పెద్ద మనుషుల సమక్షంలో ఆ శివాలయానికి మళ్ళీ పునర్నిర్మాణాని కోసమని చెప్పి ముగ్గు వేయడం పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటి నుండి అన్ని రకాల వర్గాల వారు అన్ని రకాల వాళ్ళు వచ్చి ఈరోజు ఈ ముగ్గు వచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిండ్రు. అనేక రకాలుగా ఇతోధిక సహాయం ఆర్థిక సహాయం అందిస్తారని చెప్పి మాట ఇచ్చిండ్రు. కొంతమంది దాతల పేర్లు కూడా ప్రకటించిండ్రు. అయితే ఈ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మేము కోరేది ఏమిటంటే ఈ కార్యక్రమానికి ఎవరి శక్త్యానుసారం ఎవరి భక్త్యానుసారం ఇతోధికంగా అందరూ కూడా తమ వంతు కర్తవ్యాన్ని ఆర్థికంగా స్వహస్త పరహస్తముల చేత అంటే మన చేత మన మిత్రుల చేత ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇప్పించే కార్యక్రమంలో భాగస్వాములై మీరందరూ కూడా ఈ శివాలయాన్ని మళ్ళీ పునర్నిర్మింపజేసుకొని ఆ శివాలయం ప్రతిష్టాపన గావించుకోవాలి. అదేవిధంగా మన చెలుపూరు గ్రామంలో ఉండబడేటువంటి ప్రతి కుటుంబం కూడా అదేవిధంగా చెలుపూరు గ్రామంలో ఉండబడేటువంటి ఆనుకుని ఉండబడేటువంటి పల్లెలు తోకలపల్లె కానీ రాయపల్లె కానీ ఇందిరానగర్ శాలపల్లె కురమపల్లె పొచ్చలపల్లె జూపాక ఇవన్నీ గ్రామాలు వీటికి ఆనుకుని ఉన్నటువంటి ఒక గ్రామాల్లో వారు కూడా దీనికోసం ముందుకు వస్తూ ఉన్నారు. వారందరూ కూడా సస్యశ్యామలంగా పాడి పంటలతో రైతులు అనేక రకాల కులవృత్తుల వారు అభివృద్ధి చెందాలని ఆ మహాదేవుని పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఆ కుటుంబాలపై ఉండాలని యావత్ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ శివాలయంలో ఉండబడేటువంటి ఒక శివుని వేడుకుంటూ మీ అందరికీ మరొక్కసారి ప్రతి వారానికి ఒకసారైనా కనీసం వచ్చి ఇక్కడ ఏం జరుగుతున్నది అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి. పేరున అందరికీ చెప్తా ఉన్నాను. ఎందుకంటే మేము కేవలం మీరు వస్తే బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి తీర్థం పెట్టే వాళ్ళనే కానీ మీరందరి సహాయ సహకారాలు మాకు ముఖ్యము. ప్రతి ఒక్క ఇంటి నుండి ప్రతి వాళ్ళు రావాలి, ప్రతి వాళ్ళు సేవ చేయాలి. దేవునికి మనం ఇచ్చేటం కాదు, మనకు దేవుడు ఇచ్చేవాళ్ళే. కాకపోతే దేవునికి మనం సేవ చేయాలనే ఒక సంకల్పం చేత పత్రం పుష్పం ఫలం తోయం. అయ్యా నా దగ్గర పత్రం ఉన్నది తీసుకురా, ఆ మారేడు దళం పెట్టు, పుష్పం ఉన్నది చెట్టుకున్నది కోసుకొచ్చి పెట్టు. అయ్యా అవి కూడా దొరకలేదు, దోషుడితో నీళ్ళు తీసుకొచ్చి లింగం మీద పోయి అంటాడు శివుడు. పత్రం పుష్పం ఫలం తోయం. మన దగ్గర ఏది వీలుంటే అది ఎవరి చేతనైనా మనం ఇవ్వడం చేస్తే మనం దీన్ని నిర్మించుకున్నాం. అందరం కూడా చెలుపూరు గ్రామంలో అందరూ కూడా నాకు సహకరిస్తూ ఉన్నారు. నాకు శంకరయ్య గారికి మేమిద్దరం కూడా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఎవరి దగ్గర రమ్మంటే ఈ విషయంలో మేమందరం కూడా ఇద్దరం కూడా వచ్చడానికి సిద్ధంగా